ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము జకర్యా 2 అధ్యాయం 5 వచనంలో రాయబడినట్టుగా, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండును. దేవుడు మన చుట్టూ అగ్నిగా ఉంటాడంట. అగ్నిగా మన చుట్టూ ఉండి మనల్ని ఆయన కాపాడుతూ ఉంటాడంట. నువ్వు ఏ యొక్క పరిస్థితిలోకి, ఏ స్థితిలోకి వెళ్ళబోతున్నావో ఆయన ముందుగా మనకు తెలియచేసి, ఆయన దాని నుంచి తప్పించి నీ చుట్టూ కూడా వేస్తాడంట. ఆయన తన దూతలను నీకు కావలిగా ఉంచుతాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈరోజు ఈ సమయంలో నీతో ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే, నేను నీ చుట్టూ, నీ గృహము చుట్టూ, నీ ఇంటి చుట్టూ, లేకపోతే నీ బిడ్డల చుట్టూ, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి చుట్టూ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆ ప్రదేశము చుట్టూ నేను నీకు అగ్ని కంచెను వేస్తాను. అగ్ని ప్రాకారముగా ఉంటాను. నీకే శోధన, ఏ యొక్క వ్యతిరేకత నేను రానీయకుండా నిన్ను కాపాడుతాను. ఆయన అన్నాడు, యోబు చుట్టూ నేను కంచె వేశాను. యోబు ఇంటి చుట్టూ, ఇంటి వారి చుట్టూ ఆయన కంచె వేశాడట. మరి నీకు నాకు ఎందుకు వేయడు దేవుడు కదా! యోబు అనునిత్యము ప్రార్థన చేసేవాడు. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేసే బిడ్డలకి తన యొక్క సంరక్షణ ఎప్పటికీ కూడా తీసేయకుండా కాచి కాపాడుతాడు. ఈరోజు నీతో కూడా, నాతో కూడా ఆయన అంటున్నాడు, ఆయన మన చుట్టూ నేను అగ్ని కంచెను, అగ్ని ప్రాకారమునుంచాను. నీ మీదకి ఎవడునూ రాడు. నిన్ను ఎవడునూ ముట్టడు. తోడుగా, నాకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నువ్వు మాతో మాట్లాడుతున్నావు. నేను నీకు తోడుగా ఉండి నడిపిస్తాను. నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా, అగ్ని కంచెగా ఉంటాను. నువ్వు భయపడొద్దు అంటున్నావు తండ్రి.